గైస్ ఇప్పుడైతే రివెంజ్ తీసుకుంటున్నా డాడీ. ఊపేస్తున్నాను మొత్తం. ఇంకే నేను ఎంతో ఇసం వచ్చింది. ఏమనిపించదు అయితే. అబ్బా అసలు చెప్పలేము, అంత టేస్ట్ అయింది మమ్మీ. క్రేజీ అయింది మమ్మీ. ఆహా, నువ్వు తినిపియాలా? నిన్న రాయిపించినప్పుడు నువ్వు క్యాప్సికమ్ కూడా వేయాలా? అరే తిను మమ్మీ, మంచిగానైంది మొత్తం ఒకటిసారి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో చూడండి గైస్, ఇప్పుడైతే మేము బయట పోతున్నాం. డాడీ నేనైతే ఇది వేసుకుంటున్నాను. బట్టలు వెండినే లేవు, అన్నీ మురకైనాయి మమ్మీ. హాయ్ గైస్, ధన్యవాదాలు గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. టైగర్ పైన ప్రాంక్ 5K వ్యూస్ అయితే వచ్చినాయి. సో 5,000 మంది అంటే మజాక్ కాదు మమ్మీ. 5,000 వ్యూస్ వచ్చినాయి టైగర్ బోండా వీడియో మీద. టైగర్ టైగర్ తిన్నావు కానీ చూడండి గైస్, టైగర్ ఇది ఒకటి. ఇంకా పెళ్ళి ఒకటి తక్కువైంది టైగర్. నీ మీద పెళ్లి కూడా వేద్దాం ఇక గైస్. ఇంకా క్రేజీగా ప్రాంక్ చేద్దాం టైగర్ గాని మీద. చూద్దాం, పెళ్లి చూపుల ప్రాంక్ తొందరగానే వస్తుంది మీకు అది కూడా. సో పెళ్లి కూతురు అయితే లెంగుతున్నాం లయన్ తోనేనా? అది కూడా ఎంత క్యూట్ ఇస్తున్నది టైగర్. క్యూట్ అదే కట్టుదానా. వెరీ గుడ్, చూడండి ఎంత క్యూట్ ఉన్నదో. సో ఇప్పటిదాకా అయితే ఆట పెట్టింది గైస్, మళ్ళీ డేంజర్ ఆట పెట్టింది. నేను కూడా మనకి ఫుడ్ అయితే వేసేసిన. సో ఇప్పుడైతే మేము బయట పోతున్నాం గైస్, సూపర్ మార్కెట్ పోయి కొన్ని సామాన్లు ఉన్నాయి. అట్లనే కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ పోసుకొని సామాన్ తీసుకొని వచ్చేద్దాం. ఎటు పోతున్నాం మనం ఇప్పుడు? ఏం దేనికి పోతున్నాం? పన్నీర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే డాడీ చేస్తా అట ఏదో పన్నీర్ చిల్లీ పన్నీర్. చలో డాడీ చేస్తాడు ఇప్పుడు. క్యాప్సికమ్ కూడా పడుతుంది, అన్నీ పడుతుంది, అన్నీ తీసుకొని రాబడుతుంది. కూరగాయలట గైస్, ఇంకా అదొకటి కూరగాయలు. రైతు బజార్ పోదామా? ఇటు పోదాం. అద్దన్న గిడి కేసీపీ గార్డెన్. కేసీపీ గార్డెన్ దగ్గర అన్నీ ఉంటాయి. రైట్. సూపర్ మార్కెట్ అన్నీ. ఇప్పుడు ఎటు పోదాం మనం? సారు సూపర్ మార్కెట్ పోతాం మళ్ళా. ఆడికెళ్ళి ఇప్పుడు పన్నీర్ కోసం ఎటు పోడు? పాల దుకాణంలోనా? మా ఆదిలాబాద్లో సిగ్నల్స్ అయినాయి డాడీ, సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. నువ్వు ఆగినా ఇప్పటిదాకా? రోజు ఆగుతాయి గైస్. ఈ రోజు నాది ఫస్ట్ టైం గైస్. నేను ఇప్పటిదాకా అచ్చగా వెళ్ళలే. మొత్తం వీడి తిన్నే. క్రికెట్ ఆడితే గిట్టు పోతా, లేదంటే గిడి తిరుగుతా. నేను జిమ్ కూడా పోతాలే, జిమ్ కూడా అట్టే ఉన్నది. చూద్దాం పోయి ఎట్లా ఉన్నది మా ఆదిలాబాద్లో సిగ్నల్. సట్కా లడ్డగైనా. సో జిమ్ పోదాం. సో నాడు డాడీ మళ్ళీ లేట్ అవుతుంది. సో గైస్ నేనైతే డ్రెస్ మార్చిన. ఇదైతే వేసుకున్నాను నేను, ఎందుకంటే అది మొత్తం దుబ్బు ఉన్నది మొత్తం. నేను బయట పోతే మొత్తం ఉప్పు తేలింది గైస్ మొత్తం. అందుకే సో నేను ఇదైతే వేసుకున్నా. సో ఇది కొంచెం మంచిగానే కనిపిస్తుంది. సో ఇది వేసుకొని అయితే ఇప్పుడు మనం పోదాం గైస్. నాటవే నువ్వు దాంతో నాట పెట్టినావు పో. నువ్వు స్నానం చేస్తాను చేపు. చలో డాడీ. చలో గైస్ మనం పోయి తీసుకొని వచ్చేద్దాం గైస్. డాడీ అయితే చూడు స్టార్ట్ చేసిండు. టైం పడుతుంది మస్తు వేడవుతుందని. సో నేనైతే అన్ని డోర్లు అయితే తీసేసిన. సో కొంచెం ఒక 2 minutes ఇట్లా నుంచి అనుకో చల్ల అవుతుంది. అబ్బా మస్తు గరం ఉన్నది లోపట్లయితే. చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో మొత్తం దుబ్బ. డాడీ ఇప్పుడు దీనికి పోతాయి 10 నిమిషాలు. పోతానులేవే డాడీ, పోతలేవే. పోకున్నా కానీ ఇంత గలీజ్ అన్నది పోతుంది కదా. సరే నీ ఇష్టం. చలో ఇక నేను కూడా ఒకటి తీసుకున్నా. నేను కూడా అది ఉడుతుయ్యా. ఇది డేంజర్ దుబ్బు ఉన్నది అయినా. సో గైస్ కారు దుడుచుడు అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఇక. వెళ్ళి అది తీసుకొని వచ్చేద్దాం ఇక. గైస్ చూడండి ఫైనల్లీ మన ఆదిలాబాద్లో అయితే సిగ్నల్ పడ్డాయి. మేమైతే తాగినాం గైస్. చలో ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ పడ్డది. చలో మూవ్ అవుతున్నాయి వెహికల్. ఫస్ట్ టైం నేను ఈ టచ్చుడు. మనకు హైదరాబాద్లో అలవాటు ఇక. మన ఆదిలాబాద్లో అయ్యా ఇది ముందే ఉండే గైస్. ఇది తీసి మళ్ళీ పెట్టింది. ఇది
ముందు పాత ఒక 10-15 ఇయర్స్ ముందు ఉండే అసలు ఈ సిగ్నల్స్. సో అవి తీసేసి ఇప్పుడు మళ్ళీ పెట్టింది గైస్. ఇది ఏందో ఏమైంది, ట్రాఫిక్ మంచిగా అయింది ఇక. చూడండి గైస్, రెడ్ పడ్డది మళ్ళా 103 seconds. పోతుంది వీళ్ళు హైలైట్ ఆగింది కానీ అందరు ముందట ఓడేం చెప్తాడు. అదే ఇదే గైస్ మా ఆదిలాబాద్లో సిగ్నల్ చూసుకోవచ్చు. మంచిగానే చలో ఏదో ఒక మంచి పని అయితే వేసిండ్రు. ఇప్పుడైతే మనం పన్నీర్ తీసుకొని పోదాం గైస్ సీదా. ఇప్పుడే సాగర్కి వచ్చినాం. సో ఇక నేను బిస్కాప్ తీసుకున్నా, ఇప్పుడు 30 రూపీస్ కూడా వేసుకున్నా గైస్. ఇప్పుడు నీకేమేం కావాలా? గార్లిక్ పేస్ట్ కావడుతుంది ఒకటి డాడీ, అదొకటి పేస్ట్ ప్యాకెట్ తీసుకో. ఇది కాదు ఒక పెద్దది గట్టు ఉంటుంది, అటు తీసుకో ఒకటి. అటు సైడ్ ఉంటుంది ఇంక ప్రియా బ్రాండ్ అని ఉంటుంది చూడు. గిది అది గార్లిక్ పేస్ట్ ఇక ఎన్నుకున్నది డాడీ. గిది ఇది అయిపోయింది. ఇది ఇంకొంచెం సామాన్ తీసుకోవాలి, అవి తీసుకున్నాం. నాడు అటు ఉంటుంది అటు సైడ్ లాస్ట్కి. సో గైస్ అన్నీ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు సీదా ఇంటికి. మిగతా సామాన్ కూడా అన్నీ కార్లో పెట్టేస్తాం. చలో ఇప్పుడైతే పోదాం ఇక. ఇప్పుడు ఎంత వేడవుతుందేమో దీంట్లో. సో ఇప్పుడు సీదా ఇంటికే గైస్. ఇక డాడీ కూరగాయలు కూడా తీసుకున్నాడు. మమ్మీ పైసలు కాదని డాడీ అంటున్నాడు. డాడీ పైసలే మొత్తం పైన అంటున్నాడు. ఏమైంది? ఏమేమి మమ్మీ పైసలు పోతే ఏమనిపించదు. అది కూడా కరెక్టే గైస్. మా పైసలు పోయినాయి, నెయ్యి కూడా పోయినాయి. నేనే పెట్రోల్ ఒప్పించిన. 200 నేను కలిపిన డాడీ 200 కలిపించిండు. ఎందుకంటే నేనే తిరుగుతాను, నేనే ఒప్పించిన గైస్. నువ్వు తిరుగుతావు కదా, అది 10 లీటర్లు కూడా పడదు అలా గైస్. ఇప్పుడు ఇంటికి వచ్చినాం. చక్కెర మర్చిపోయినామని చెప్తున్నాడు డాడీ. చూడు మా మమ్మీ ఫస్ట్ తేంగానే ఫస్ట్ తింటది గైస్. చేతులు కడుక్కోరు కానీ అంతే అంటావా? నేనైతే కొంచెం చేతులు కడుక్కొని చేతులు కడుక్కొని తింటా గైస్. సో టేస్ట్ ఏముంటుంది, మంచిగానే ఉంటాయి. వచ్చాయి. సో గైస్ డాడీ అయితే స్టార్ట్ చేసేసిండు చిల్లీ పన్నీర్ ప్రాసెస్. సో నేను డాడీకి చెప్పిన కదా నేషనల్ మార్ట్లో 250కి ఎంత అర్ధ కిలో వస్తుంది అని చెప్పిన. ఇది ఎంత డాడీ? ఇది కూడా 250 కదా. సో మన పాల దుకాణాల్లో ఎంత వస్తుంది చూద్దాం. ఫ్రెష్ ఉంటుంది కానీ డాడీ అదొకటి గైస్, ఫ్రెష్ అయితే ఉంటుంది, మంచిగా సాఫ్ట్ ఉన్నది ఈ పన్నీర్ అయితే. సో చూద్దాం. అయ్యో వీడియో ఎట్టిట్ అవుతున్నది ఎందుకంటే నేను ఇప్పుడు తీసిన కదా. ఇది 250 grams. మమ్మీ డాడీ ఎడుతున్నాడు 300. చూడు 100 గ్రాములు డాడీ. ఎంత? 86 గ్రాములు తక్కువ వచ్చింది. 86ఏనా? 24 అంటే 76. 76 గ్రాములు తక్కువ వచ్చింది గైస్. సో చూసుకోవచ్చు. దీన్ని 0 వేసిన గైస్, చూసుకోవచ్చు. దీని వెయిట్ అలాగే మైనస్ ఉన్నది. సో ఇగో చూడు 424 grams. సో నేనైతే ఇగో వీటితోనైతే కాజు పన్నీర్ వేస్తా, నువ్వు దాంతో నచ్చి చేసి. బొండాల్ మా టైగర్ బొండాలు వచ్చింది గైస్ మా దగ్గరికి. చూడండి మా క్యూట్ బేబీ వాడు. ఇంకా ఇప్పుడు ఫుడ్ వేసినాం, మంచిగా తిన్నది. అంటుపోవే అడ్డుదానా వచ్చి కూర్చున్నావు. మేము వచ్చినామని వచ్చింది గైస్. అది ఆ రూమ్లో అండి మా సౌండ్ ఈ రూమ్లోకి వచ్చింది. కొంచెం ఫుడ్ వేసినాం. సో తిన్నది, మస్తు అన్నది గైస్. నేనైతే ఇప్పుడు కాజు పన్నీర్ వేసా. డాడీ అయితే ఏం డాడీ? అది చిల్లీ పన్నీరా? చలో గైస్, పన్నీర్ చిల్లీ కాజు పన్నీర్. సో చేసేద్దాం గైస్ ఫటాఫట్. చలో గైస్, డాడీ అయితే ఇప్పుడు పన్నీర్ని మొత్తం ఫ్రై చేస్తున్నాడు. సో ఇప్పుడైతే ఇంకొన్ని ఉన్నాయి, అవి ఫ్రై చేసినాక సో నెక్స్ట్ చేస్తాడు. నేను కూడా పన్నీర్ కట్ చేసుకున్నా పీసెస్ అట్లా. మా అమ్మ అయితే ఇప్పటిదాకా వన్నది గైస్. మమ్మీ పిండి ఎట్లా నానిపిందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, మీరు షాక్ కావద్దు. డాడీ ఇక్కడ పెడుతున్నా తీసుకో. నేను ఇప్పుడు మనోళ్ళకి మా మమ్మీ పిండి ఎట్లా నానిపింది. డాడీ ఈ పిండి మమ్మీ నానిపి, ఈ పిండి నానిపోవాలంటే రాయి
మరి ఎందుకు నాన్న ఇప్పుడే మమ్మీ పరాటాలు తెచ్చుకుని ఇంకా అది కాల్చుకొని తినడే ఉంటుంది గైస్ చూడండి గైస్ మీకు క్లోజ్ యాంగిల్ అయిపోతా ఇక ఇట్లా ఇట్లా పిండి అంటారా మమ్మీది ప్రాపర్గా నానపాలి ఇప్పుడు ఖరాబ్ అవుతుంది ఇది పిసికనే పడుతుంది పిసికి పెట్ట పడుతుంది గైస్ ప్లాన్ లో కొంచెం చేంజ్ ఇప్పుడైతే నేను కాజు పనీర్ వేస్తలే గైస్ ఎందుకంటే మమ్మీ డాడీకైతే ఆకలి అవుతలేదట నాకు కూడా అవుతలే నేనైతే 2 సమోసాలు తిన్నా వాళ్ళైతే మంచిగా ఒక్కొక్కటి తిన్నారు సో ఇప్పుడు పన్నీర్ చిల్లీ కానీ ఇవి మెజెస్టిక్ లెక్క ఉన్నాయి డాడీవి డాడీ స్టైల్లో వేస్తున్నాడు పన్నీర్ చిల్లీ సో ఇవే తింటాం గైస్ సో ఇవి తిన్నాక నేనైతే ఈటింగ్ చేసుకుంటా గైస్ ఇక మస్తు సో చలో నాకు కూడా ఒక పని అయితే తప్పింది గైస్ సో నేనైతే నైట్ చేస్తా మంచిగా చేస్తా కాజు పన్నీర్ నైట్ డాడీ వచ్చే లోపు మనమైతే రెడీ చేసి పెడదాం క్రేజీ చేస్తాం నేనైతే సో పన్నీర్ కూడా కట్ చేసింది ఫ్రై కూడా వేయలే సో డైరెక్ట్ దాంట్లోనే పెట్టేసిన సో చూసుకోవచ్చు ఎంత మంచిగా చేస్తున్నాడు డాడీ గైస్ ఇప్పుడైతే రివెంజ్ తీసుకుంటున్నా డాడీ ఉప్పు ఎత్తున్నాడు మొత్తం ఇంకా ఇస్తాను నేను ఎంతో ఇస్తాను వచ్చింది ఏమి అనిపించదు ఉప్పు కనిపిస్తుంది కానీ డాడీ కనిపించదు మమ్మీ నువ్వు అని అంటా నేను మమ్మీకి ఇట్లా పెడతా సరేనా కొత్తిమీర కొత్తిమీర వేరే ప్లేట్ తీసుకో తీసుకో ఏదో ఒకటి తీసుకో ఈ గిన్నె తీసుకో ఏదో ఒకటి గిన్నె తీసుకో అయ్యయ్యో తీసుకుని మమ్మీకి పెడతాయ్యా చలో డాడీ నువ్వే తినిపి అబ్బా టేస్ట్ ఏమన్నా అయింది డాడీ గాయస్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది గాయస్ టేస్ట్ అయితే అబ్బబ్బబ్బా అసలు చెప్పలేము అంత టేస్ట్ అయింది మమ్మీ క్రేజీ అయింది మమ్మీ ఆహా నువ్వు తినిపియాలా నిన్న రాయిపించినప్పుడు నువ్వు క్యాప్సికమ్ కూడా వేయాలా అరే తిను మమ్మీ మంచిగానైంది మొత్తం ఒకటిసారి రివెంజ్ హైలైట్ నెక్స్ట్ లెవెల్ అసలు ఏమన్నా ప్లాన్ మమ్మీ ఎట్లా బుక్ అయినావు మమ్మీ అయ్యో ఏమైంది మమ్మీ ఉప్పు కారం వేసింది కారం వేయాలి ఎట్లున్నారు ప్రాంక్ రివర్స్ ప్రాంక్ అంటారు నువ్వు ఎందుకు ఇష్టం డాడీ ఎట్లున్నది ప్రాంక్ అది ఇంకా కానీ లేదు నువ్వు అయిందా అన్నావు మాకు అప్పుడే ఆలోచన వచ్చింది అవు డాడీ అప్పుడే క్రేజీ ఐడియా వచ్చింది మమ్మీ మీద ప్రాంక్ అయిపోయింది నువ్వు ఎట్లా వేసినావు మరి నిన్న డేంజర్ బుక్ అయింది మమ్మీ నాకు నిన్న అన్నావు కదా బుక్ అయినావు అని ఇప్పుడు వాళ్ళు నేనేం కాలే నువ్వే టైగర్ బూరు ఉన్నది నోటి దగ్గర గైస్ క్రేజీ వచ్చింది డాడీ నెక్స్ట్ లెవెల్ అసలు రివెంజ్ అంటే డాడీది అసలు క్రేజీ వచ్చింది సో ఇప్పుడైతే మనం నిజంగానే చేద్దాం సో చలో పోసేసి సో నిజమైన చిల్లీ పన్నీర్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం గైస్ అన్ని వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు మంచిగా నూనెలో ఫ్రై చేస్తుండ్రు డాడీ సో అయినాక ఇది వేసి ఈ సాసులు వేసాడు ఎలా అంతేనా చలో గైస్ అట్లనేట అట్లా చేసేసాడు ఇక డాడీ అయితే అన్ని సాసెస్ వేసి వేసేసిండు సో ఇప్పుడైతే ఈ రెడ్ చిల్లీ సాస్ ఇట్లా గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ అండ్ ఏమిది రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ చలో ఇప్పుడు వేస్తే కదా రెడీ అయిపోతుంది ఏమన్నది మమ్మీ హోటల్లో వేసింది చెప్తున్నా డాడీ ఇది ఒకటేలాగైతే మంచిగా అవుతుంది ఎందుకంటే మెచ్చుకు మళ్ళీ ఏం మమ్మీ నువ్వు నీతో ఎప్పుడు ఒకటి మమ్మీ గిడ కింద దాంట్లో వేసేస్తున్నది చలో గైస్ ఇప్పుడు ఇది వేసేస్తే రెడీ అయ్యా డాడీ సరే గైస్ అయిపోయింది పన్నీర్ చిల్లీ సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం ఎట్లయితే అనుకుంటున్నావు నేను అనుకుంటున్నా మంచిగా అవుతుంది సో చూద్దాం గైస్ సో గైస్ అందరికైతే మమ్మీ వేసింది సో మమ్మీ అయితే సీదా గంజ పట్టింది చలో మమ్మీ ఫస్ట్ మమ్మీ టేస్ట్ చేస్తుంది ప్రాంక్ కాదు నిజంగానే నిజంగా ప్రాంక్ అనుకుని
ఎట్లా సూపర్ మొన్న హోటల్ మాత్రం ఇప్పుడు డాడీ మంచిగా అయిందని అడిగా మంచిగా సూపర్ కొద్దిగా టమాటా సాస్ కొద్దిగా ఎక్కువ టమాటా కొద్దిగా ఇది ఫస్ట్ టైం చేసిన నెక్స్ట్ టైం అదా ఒకటి చేస్తా సో గైస్ ఇప్పుడు నేను ఇది పన్నీర్ మెజెస్టిక్ లెక్క అన్నది డాడీ అంటే నాకు 30 ఏం ఉప్పు కాదరా టమాటా సాస్ ఎక్కువ కొంచెం సాస్ ఎక్కువ కానీ మంచిగా గైస్ ఇంట్లో ఇప్పుడు హెల్తీయా ఉప్పు ఏం లేదు పుల్ల పుల్ల అవుతుంది కొన్ని సాస్ ఎక్కువ కానీ తినొచ్చు గైస్ మంచిగా వేసిండు సో ఫస్ట్ టైం కదా సో అలవాటు అయిపోతుంది సో గైస్ ఇప్పుడైతే నేను తినైతే ఇంత మంచి చేసుకుంటే ఇది గ్రేట్ అది కూడా కరెక్టే గైస్ గ్రేటే సో గైస్ ఇప్పుడైతే తినవు మమ్మీ ఇంకా తిన్నాట మమ్మీ సో గైస్ ఇప్పుడైతే నేను తిన్నాక ఎడిటింగ్ వేసుకుంటా సో ఈ రోజులో అయితే ఇక్కడ నేను వేస్తున్నా ఎందుకంటే వీడియోలో చాలా పెద్ద అయిపోయింది నేను ఆల్రెడీ చూసిన సో వీడియో నచ్చితే లైక్ షేర్ ఉన్నది అది కూడా కరెక్ట్ కానీ కొంచెం అది ఎక్కైంది అంతే టమాటా సాస్ ఎక్కువైంది ఇదేం కాదు అంతే కదా మంచిగా అయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్